ఈ పాటికే చాలా సినిమాలు హీరోయిన్గా చేసి ఉండాలి నువ్వు. హీరోయిన్ మెటీరియల్ నువ్వు, నీ వెబ్ సిరీస్ కానీ ఇవి కానీ. అటువంటిది హీరోయిన్ అవకాశాలు రాలేదా? వస్తే నువ్వు చేయలేదా? రిజెక్ట్ చేసావా? రిజెక్షన్ ఏం లేదులే, కానీ వస్తే ఎందుకు చేయను, హ్యాపీగా. అంటే కొన్ని మనం అనుకున్నాయి రావు, ఏదో పిచ్చి పిచ్చి కథలు వచ్చి. అలా వచ్చాయి కొన్ని కొత్తవి. బట్ నేను స్క్రిప్ట్స్ లో చాలా పర్టికులర్ ఉంటా. అంటే నేను ఒక సినిమా చెయ్యాలి అంటే ఆ క్యారెక్టర్ అయినా, లీడ్ అయినా, వాట్ ఎవర్ ఏదైనా కానీ అది సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది, ఆ రోల్ చేయడం వల్ల నాకెంత ఉపయోగపడుతుంది అనేది నేను చాలా క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో అట్లా నేను విన్న స్టోరీస్ ఏది నాకు అంత కనెక్టివిటీ అనిపించలేదు అనమాట. అట్లా నేను కొన్ని చేయలేదు. మిగతావి ఇట్లా సెలెక్టివ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేడీస్ అనేటప్పటికి హీరోయిన్ స్పాన్ తక్కువ, లేడీ ఆర్టిస్టులకు వచ్చేటప్పటికి హీరోకు ఉన్నంత స్పాన్ లేడీ ఆర్టిస్టులకు ఉండదు. మీరు ఇంకా కొన్ని అబ్జర్వ్ చేస్తూ కొన్ని చూస్తూ వెళ్ళేటప్పటికి కొంత టైం అయిపోతుంది. ఈలోపు యంగ్ బ్లడ్ వచ్చేస్తాను ఉంటుంది, వాళ్ళు ఎక్స్పోజింగ్ అంటారు, లేకపోతే రకరకాలుగా వచ్చేస్తున్నారు ఇవాళ. కొన్ని మనం కొంతవరకు మనం లైన్ గీసుకుని ఉంటాం, ఇవి అయితే నేను చేయను అని. వాళ్ళు బార్డర్స్ దాటి కొన్ని చేస్తానంటారు. నేను వేరే రకంగా కాదు, ఎక్స్పోజింగ్ విషయంలో కానీ లేకపోతే ఇంటిమసీ సీన్స్ విషయంలో కానీ కొన్ని మనం లైన్ గీసుకుంటాం, ఇంతవరకే నేను చేయగలను, నా ఏదైనా సరే. మిగతా వాళ్ళు చేస్తానంటారు, కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి, యంగ్ బ్లడ్ వచ్చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం కొన్ని ఒప్పుకోము, మంచి సినిమాలు కూడా పోతుంటాయి దాంతోపాటు. ఎట్లా దీన్ని ఎలా బేర్ ఇచ్చేస్తారు? నాకేమన్నా లేదు సార్, అంటే ఇలానే చేయాలి, ఇట్లా మీరు అన్నట్టు గీత గీసుకోవడం అలా ఏం లేదు నాకు. బికాజ్ నేను యాక్టర్, కథ ఏముంటే అది ఎంతో కథకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక ఆర్టిస్ట్ గా మనకు తెలుస్తుంది. డైరెక్టర్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది కంపల్సరీ చేయాలి అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. అట్లా లిమిటేషన్స్ అట్లా ఏం లేదు, గీతలు గీసుకోవడం ఏమీ లేదు. కొంచెం సెలెక్టివ్ గా వెళ్తున్నాను. అంటే హీరోయిన్ చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది కాదు, ఐఎమ్ ఆర్టిస్ట్. మనకి ఏదైనా కూడా హీరోయిన్ గా చేయాలి, మెయిన్ లీడ్ చేయాలని ఉంటుంది కదా. వస్తే చేస్తాను, కానీ అదే చెయ్యాలి అని దాని వైపు అట్లా ఉండిపోయాను. మరీ ఎక్కువ ఏం కాదులేండి, ఒక 2-3 వచ్చాయి, నాకు అసలు నచ్చలేదు. అది ఇదే టెంప్లెట్ తో వస్తూ ఉంటాయి. అలా ఏం లేదు, లవ్ స్టోరీస్ ఉంటాయి, ఊర్లో కొంచెం గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. 1-2 విన్నాను అంతే, బట్ అదంతా నాకు ఇది అవ్వలేదు అంతే. సూపర్. సరే, ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చి శర్వానంద్ గారితో ఒకటే మూవీ జరుగుతుంది, నారి నారి నడుము రారిలో కీ రోల్ చేశాను. అది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ డిసెంబర్ ఇయర్ ఎండింగ్ తో ఇది అయిపోతుంది. తర్వాత అండ్ ఇంకొక కొత్త సినిమా కూడా చేస్తున్నాడు డెబ్యూ డైరెక్టర్ హర్షిత్ రెడ్డి ఉన్నాడు కదా, శుభంలో చేశాడు, తనతో ఒకటి చేస్తున్నాను, వన్ ఆఫ్ ది లీడ్. మీ ఎట్లా ఇంత ఫిట్నెస్ గా ఎలా ఉంటారు? గతంలో కొంచెం బబ్లీగా ఉండేదారు స్టార్టింగ్ లో. జిమ్మేనా? ఎలా ఉంటుంది డైట్? ఎలా ఉంటుంది డైట్? అంటే మరి ఇట్లా యాబ్స్ వచ్చేసేయాలి అంటే అంత పర్టికులర్ గా ఏమి ఉండదు, అని మనకు కుదరదు కూడా. ఒక్కొక్కసారి టైం ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు మిస్ చేయను. ఎప్పుడైనా అవుట్డోర్ షూట్ వెళ్తే బిస్కెట్ అవుతుంది తప్పితే ఇంకా అవ్వదు. ఫుడ్ అని మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటాను, క్లీన్ ఫుడ్ తీసుకుంటాను, అంతే.